మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివారం అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య సంవత్సరపు ఎండింగ్ మాసం అవ్వడం వలన ఎలాంటి విధులను పాటించాలి, కష్టాలను ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు, ప్రయాణాలు, పక్కవారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం, వారి గురించి మీరు సమయాన్ని కేటాయించడం వలన ధనం సమయం వృధా అవ్వడమే కాకుండా మీ వ్యక్తిగతమైనటువంటి పనులలో సమయాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు వెనకబాటు పడేటడం, ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ స్థితిలో ఉండడం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉండండి, అన్నాదమ్ములతో స్నేహపూర్వకంగా ఉండండి, సహా కుటుంబ మిత్రులతో ఆహ్లాదంగా గడిపే ప్రయత్నం చేయండి. లేకపోతే మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు నేర సంబంధాలు జీవితం అంతా ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే 5వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వివాహమైన దంపతులకు పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, పిల్లల యొక్క ఆలన పాలన చూసుకోవడంలో విజయం మీ సొంతం అవుతుంది. సప్తమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. పరీక్షాకాల సమయంలో కానీ పై అధికారులతో కానీ సహా ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి. ప్రమోషన్స్ మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా అష్టమంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా సంవత్సరపు చివరి రోజులు కాళభైరవ జయంతి సందర్భంగా మీ విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్లు, ఫోన్లు, బ్యాంకులో ఉండబడే డబ్బులు ఓటీపీల ద్వారా దొంగలించబడే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీళ్ళంతా అప్రమత్తంగా ఉండడం, సెల్ ఫోన్లు ఛార్జర్లు కానీ లేకుంటే ఏదన్నా మెయిల్ వచ్చిందనో లేకుంటే ఏదో SMS వచ్చిందో లింక్ వచ్చిందో ఆన్ చేయడం వలన మీ ధనం పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున ఈ కాళభైరవ జయంతి సందర్భంగా మనము కొబ్బరికాయతో నారికేల దీపాన్ని పెట్టుకొని వాటిని దానము చేయడం వలన విలువైనటువంటి బంగారాభరణాలు, డబ్బులు, ఫోన్లు, ల్యాప్టాప్లు చోరీ కాకుండా మీ ధనం వృధా కాకుండా కాపాడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి.